Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. మోడీకి జగన్ దూరమైనట్లేనా? కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రధానిగా రెండవ టర్మ్ 2019లో అధికారంలోకి వచ్చినప్పుడు ఏపీలో జగన్ కూడా తొలిసారి సీఎంఐ పవర్లోకి వచ్చారు. అలా మోడీ జగన్ల మధ్య రాజకీయంగా మంచి సాన్నిహిత్యం ఏర్పడింది. అంతేకాదు మోడీ ప్రభుత్వానికి వైసీపీ అన్ని విధాలుగా ప్రత్యక్ష పరోక్ష అండదండలు ఇస్తూ మిత్రుడు కాని మిత్రుడిగా మారింది అని చెబుతారు. అయితే అదంతా గతంలోకి మారిపోయింది. 2024 ఎన్నికలకు ముందు బీజేపీ టీడీపీతో పొత్తు పెట్టుకోవడంతోనే వైసీపీకి దూరం పెరిగింది. జగన్ ఎంతగానో రాజకీయ ప్రత్యర్థిగా చూస్తే టీడీపీతో బీజేపీ చేయి కలపడాన్ని సహించలేరంటున్నారు. ఇక ఆనాటి నుంచి వైసీపీ మెల్లగా బీజేపీకి దూరం అవుతూ వస్తోందని అంటున్నారు. ఎన్నికలలో ఓటమి తరువాత ఏపీలో లా అండ్ ఆర్డర్ టీడీపీ కూటమి పాలనలో అధ్వానంగా ఉందని ఆరోపిస్తూ ఢిల్లీలో వైసీపీ ధర్నా చేపట్టింది. దానికి బీజేపీ ఇతర పార్టీలు హాజరు కావడం ఒక విశేషం. ఆ మీదట ఈ మధ్యనే తమిళనాడు సీఎం స్టాలిన్ డీలిమిటేషన్కి వ్యతిరేకంగా మీటింగ్ పెడితే అందులోని అంశాలకు మద్దతు తెలియజేస్తూ వైసీపీ తన స్టాండ్ని చెప్పింది. ఇక తాజాగా వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుని వ్యతిరేకించింది. పార్లమెంటులో ఓటింగ్ వేళ మోడీ సర్కార్కి యాంటీగా ఓటు వేసింది. ఇలా చూస్తే కనుక నెమ్మదిగా బీజేపీకి మోడీకి జగన్ దూరం జరుగుతున్నట్లుగానే ఉన్నారని అంటున్నారు. ఇక ఇప్పుడు చూస్తే ఏపీకి ప్రధాని నరేంద్ర మోడీ మే 2న వస్తున్నారు. ఆయన అమరావతి రాజధాని పునర్నిర్మాణ పనులకు శ్రీకారం చుడుతున్నారు. ఒక విధంగా చూస్తే ఇది ప్రభుత్వ కార్యక్రమం, అధికారికంగా నిర్వహిస్తున్న వేడుక. దీనికి విపక్ష నేతగా జగన్కి ఆహ్వానం వెళ్ళింది. కానీ జగన్ అటెండ్ కాబోరు అన్నది ప్రచారంలో ఉంది. జగన్ అయితే మోడీ ఏపీకి వస్తున్న వేళ బెంగళూరులో ఉంటారని అంటున్నారు. మరి ఏపీలో మోడీ ఉంటే జగన్ వేరే రాష్ట్రంలో ఉండడం ఏంటి? అంటే దూరంగా జరిగినట్లేనా అన్న చర్చ సాగుతోంది. నిజమే, ఏపీ సీఎం చంద్రబాబు నాయకత్వంలో ఈ మీటింగ్ జరగవచ్చు కానీ ఇది ఏపీ రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించిన మీటింగ్. అంతేకాదు రాజధాని కోసం మీటింగ్. ఏపీని 5 ఏళ్లు సీఎంగా పాలించిన జగన్ ఏపీ ప్రగతి కోసం బాటలు వేసేందుకు ప్రధాని వస్తున్న వేళ రాకుండా ఉంటే కనుక అది చంద్రబాబుని రాజకీయంగా వ్యతిరేకించినట్లు కాదని, మోడీకి కూడా దూరంగా జరుగుతున్నట్లని అంటున్నారు. మోడీకి దూరంగా జరిగితే ఏపీలో వైసీపీ రాజకీయం కూడా ఒక సవాల్గా మారుతుందని అంటున్నారు. అయితే వైసీపీ మాత్రం చంద్రబాబుని వ్యతిరేకిస్తూ మోడీకి కూడా తెలుసో తెలియకుండానో దూరం అవుతోంది అంటున్నారు. రాజకీయంగా చూస్తే వైసీపీకి ఇది వ్యూహాత్మకమైన తప్పిదమని అంటున్నవారు ఉన్నారు. మరి ఇంతకు మించిన ఎత్తుగడలు కానీ ఆలోచనలు కానీ వైసీపీకి ఉంటే ఓకే, కానీ లేకపోతే చంద్రబాబు వ్యతిరేకతే మోడీతో కూడా దూరం పెంచినట్లయితే మాత్రం వైసీపీ ఇబ్బందుల్లో పడుతుందని అంటున్నారు. చూడాలి మరి ఈ ప్రచారంలో వాస్తవం ఎంత ఉందో. నిజంగా వైసీపీ మోడీకి దూరం అయినట్లేనా అన్నది కూడా చూడాలి.